నెల ఎపిసోడ్ మడుగుల ఇప్పుడు మన దేశంలో దాదాపుగా ప్రజలందరికీ కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ వాడుతున్నాం. ఇది ఒక రకంగా మంచి పరిణామం. అయితే ఇందులో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫీల పేరు చెప్పి, లేదు ఈ రీల్స్ పేరు చెప్పి, ఇలా ఎక్కువ శాతం తమ యొక్క ఫోటోల్ని అప్లోడ్ చేస్తున్నారు. దానివల్ల చాలా ఎక్కువ అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడున్న శాస్త్రీయ విజ్ఞానంలో మనం ఎవరైనా ఒక ఫోటో ఫేస్బుక్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా మనం అప్లోడ్ చేసినట్లయితే ఆ ఫోటోని మార్ఫింగ్ చేయడం ద్వారా మనం అర్ధనగ్నంగా ఉన్నట్టునో లేదా నగ్నంగా ఉన్నట్టునో లేకపోతే మనకు ఎవరో తెలియని వ్యక్తితో కలిసి ఉన్నట్టుగానో ఫోటోల్ని మార్ఫింగ్ చేసి దాని ద్వారా మనల్ని బ్లాక్మెయిల్ చేయడం లేదా మనల్ని ఇబ్బందులకు గురి చేయడం, ఒక్కొక్కసారి మనల్ని శారీరకంగా కూడా ఇబ్బంది పడే విధంగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువతీ యువకులు ఈ యొక్క మొబైల్స్లో ఎక్కువ శాతం ఈ సింగిల్గా ఉండే ఫోటోలు అప్లోడ్ చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. లేకపోయినట్టయితే ఎవరైతే ఇలా మార్ఫింగ్ చేయగలిగే వారు ఉన్నారో వాళ్ళ చేతికి మీ ఫోటోలు దొరికినట్టయితే మీరు వాళ్ళ చేతిలో పడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లి కాని యువతులు, మీరు దయచేసి మీ యొక్క సింగిల్ ఫోటోల్ని లేదు మీ ఫుల్ ఫోటోల్ని సాధ్యమైనంత వరకు ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా ఉండడం చాలా వరకు శ్రేయస్కరం, మంచిది. మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ ఫొటోస్ని అప్లోడ్ చేసుకుందాం అనుకుంటే మీ కుటుంబ సభ్యులకి లేదు మీకు బాగా కావలసిన స్నేహితులకు మాత్రమే అప్లోడ్ చేయండి. అంతేగాని జనరల్ డొమైన్లో యువతులు ముఖ్యంగా ఫోటోల్ని అప్లోడ్ చేయవద్దు. అలా పొరపాటున కానీ మీ ఫోటోను మార్ఫింగ్ చేసి మీకు బెదిరింపులు రావచ్చు లేదా మిమ్మల్ని ఎంతైనా ఇబ్బంది పట్టవచ్చు. భవిష్యత్తులో దానివల్ల మీరు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. జై శ్రీరామ్.